ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుప్తా గారు, నాకెందుకో భయంగా ఉంది. మిస్సమ్మ మాటల్ని అందరిలో నేను కూడా కొట్టిపారేశాను, కానీ మిస్సమ్మ భయం చూస్తుంటే ఎందుకో భయం పెరిగిపోతుంది. కొన్నిసార్లు ఎంత తెలివైన వారైనను మోసపోవుదురు. మనుష్యుల వల్ల మోసపోయినచో ప్రమాదము లేదు గాని వీధి వల్ల మోసపోయినచో జీవితాలు తారుమారగును. అంటే పిల్లలకి అసలేం జరుగుతుందో చెప్పండి. అయ్యో, అంటే మిస్సమ్మ భయమే నిజం కాబోతుందా? పిల్లలకి ప్రమాదం ఉందా? తెలియదు. గుప్తా గారు ప్లీజ్ ఒకసారి ఆ మాయ పెట్టక చూసి చెప్పండి. అటుల చెప్పవలెనన్నా నీవు మాతో యమపురికి వచ్చేదనని మాట ఇవ్వవలెను. గుప్తా గారు, ఏది న్యాయం కాదు. కానీ ధర్మము ఇటులనే ఉండును. నీవు అడిగినది నేను చేయవలెనన్నా నేను అడిగినది నీవు చేయవలెను. అది చేయు ధైర్యము నీకున్నచో నేను చేయవలసిన కార్యము చెప్పుము. పిల్లలు, దేవుడా ప్లీజ్ నువ్వే కాపాడు. ఇంకా ఎంతసేపు? వచ్చేస్తున్నారు మేడం. హలో, నేను అనవసరంగా బంటిగాడికి అక్కరలేని ఎలివేషన్ ఇచ్చాను. ఇప్పుడు వాడే స్కూల్ లీడర్ అని ఫిక్స్ అయి వస్తూ ఉంటాడు. వాణ్ణి ఎలా మేనేజ్ చేయాలి? ఎస్, వాడి ఫేవరెట్ ఫుడ్ మాత్రమే తెప్పిస్తా. వాడికి ఫుడ్ ఇస్తే ప్రపంచాన్నే మర్చిపోతాడు. ఇక స్కూల్ లీడర్ పోస్ట్ ఏం గుర్తుంటుంది? ఏంటిరా బంటి, ఇంత లేట్ అయిపోయింది. నీ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా? అంటే నీకు లేట్ అవుతుంది కదా అని. ఈ బ్యాండ్ ఏంటి? నేను స్కూల్ లీడర్ అని మీకు నాకు తెలిస్తే సరిపోతుందా మేడం? స్కూల్లో స్టూడెంట్స్ కూడా తెలియాలి కదా. వచ్చిన వాళ్ళకి తెలిసేలా, రాని వాళ్ళకి కనిపించేలా బ్యాండ్ పెట్టుకొచ్చా. నా దృష్టిలో స్కూల్ లీడర్ అంటే స్కూల్ ప్రెసిడెంట్ తో సమానం. అందుకే పి అని రాసుకొచ్చా. ఎక్స్కర్షన్ స్టార్ట్ అయిన వెంటనే నా సోలో పిక్ క్రౌడ్ ని కంట్రోల్ చేస్తున్న వీడియో తీసి అమ్ముకి ఆ పొట్టిదానికి పంపండి. కుళ్ళుకొని ఏడవాలి వాళ్ళు. ఏంటి గోడకున్న బల్లిలాగా అలా స్టక్ అయిపోయారు? నిజం తెలిస్తే ఆ బల్లివి నేను కాదు నువ్వని తెలుస్తుంది. వీళ్ళొచ్చారేంటి? అంటే అది బంటి. ఓహో, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారా? ఆహా, ఇప్పుడు ఆ మాడిపోయిన మొహాలని కల్లారా చూడొచ్చు. ఎనిమి ఓటమిని చూసి ఆనందించడంలో భలే కిక్ ఉంటుంది మేడం. ఇదేంటి వాళ్ళు బ్యాగులు తీసుకొని వస్తున్నారు? వాళ్ళు కూడా ఎక్స్కర్షన్ కి వస్తున్నారు కాబట్టి. ఇది చీటింగ్. వాళ్ళు రారని నేనే స్కూల్ లీడర్ అని చెప్పారు. నాకు అలాగే చెప్పారు బంటి. లాస్ట్ మినిట్ లో ఫోన్ చేసి షాక్ ఇచ్చారు. అంటే ఇప్పుడు అమ్మ స్కూల్ లీడర్ పోస్ట్ పోదా? చెప్పండి మేడం, చెప్పండి.
ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళలేకపోయాను. ఇప్పుడు ఎలా కాల్ చేద్దాం? ఒక్క నిమిషం బంటి. హలో, హలో ప్రిన్సిపల్ గారు, నేను మనోహరిని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. అంజలి కూడా ఎక్స్కర్షన్కి వస్తుంది. తనని కూడా అందరితో పాటు తీసుకెళ్ళండి. అది కాదు మనోహరి గారు, రూల్స్. నేను చెప్తున్నా కూడా మీరు రూల్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇంకేమన్నా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు అంజలిని తీసుకెళ్ళండి. అమర్ వచ్చి అడిగితే మీరే అంజలిని తీసుకెళ్తున్నట్టుగా చెప్పండి. అర్థమవుతుందా? ఆ, తప్పదు కదా మేడం, చెప్తాను. సరే. మీ పని ఇప్పుడు కాదు, మా డాడీకి చెప్పి అప్పుడు మీ సంగతి చూస్తా. ఆ, వద్దు బంటి వద్దు. హలో మ్యామ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నాను అమరేంద్ర గారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఏంటి వస్తామని రామని అంతా మీ ఇష్టమేనా? మీరు అనుకున్నట్టు జరగలేదని చాలా ఫీల్ అవుతున్నట్టున్నారు మేడం. పిల్లలు జాగ్రత్త మేడం. మీరేమి టెన్షన్ పడకండి సార్, మేం చూసుకుంటాం కదా. మేడం, టైం అవుతుంది మేడం. ఆ, పిల్లలు వెళ్ళి లైన్ లో నించోండి. ఓకే మ్యామ్. అందరినీ లైన్ లో పంపించండి. జాగ్రత్త ఆకాశ్ బాబు. బాయ్ డాడ్. నమస్తే మేడం. ఎవరు నువ్వు? ఈ బస్కు డ్రైవర్ని మేడం. అదేంటి నువ్వు వచ్చావు? నువ్వు డ్రైవరా? ఎప్పుడు వచ్చేది నువ్వు కాదు కదా. అతనికి హెల్త్ బాగలేదని నన్ను పంపించారు మేడం. అదేంటి మేడం, ఇతను రెగ్యులర్గా వచ్చే డ్రైవర్ కాదా? కాదు సార్. మేడం, ఒకసారి వీళ్ళ ఆఫీస్కి ఫోన్ చేయండి. ఆ, హలో, నమస్తే మేడం, బండి వచ్చింది కదా? ఆ, బండి వచ్చింది. లెఫ్టినెంట్ అమరేంద్ర గారు మీతో ఒకసారి మాట్లాడతారంట. తీసుకోండి. హలో సెట్, ఎప్పుడు వచ్చే డ్రైవర్ని కాకుండా వేరే డ్రైవర్ని ఎందుకు పంపించారు? ఆనంద్కి ఒంట్లో బాలేదు సార్. అందుకే రవిని పంపించా. రవి ఆనంద్ బావమరిది సార్, మంచి డ్రైవర్. అన్ని జాగ్రత్తలు చెప్పే పంపించా సార్. ఏ ప్రాబ్లం రాదు. ఏమైనా ప్రాబ్లమా సార్? ఏం లేదు, ఉంటాను. ఓకే సార్. సార్ బస్ తీయమంటారా? ఒక్క నిమిషం. రాథోడ్ సార్. ఇతని ఫోన్ నంబర్ తీసుకో. ఓకే సార్. బాబు నీ నెంబర్ చెప్పు. 9951. ఓకే. ఎక్స్కర్షన్ అయిపోయేదాకా మాతో టచ్లోనే ఉండాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయొద్దు. మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయాలి. సరే సార్. సరే, వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.